మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ నాంపల్లి కోర్టుకు హాజరైంది. నాగార్జునతో ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య కూడా ఉన్నారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో నాగార్జున తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలన్న కోర్టు ఆదేశాల మేరకు నాగార్జున కుటుంబం హాజరైంది. కోర్టులో నాగార్జున వాంగ్మూలం రికార్డు చేశారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, వెంకటేశ్వర్లు వాంగ్మూలాలను కూడా కోర్టు నమోదు చేసింది. దేనికోసం పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జునను కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేసినట్లు కోర్టు దృష్టి తీసుకెళ్లారు. తన కొడుకు నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించారు. తన కొడుకు విడాకులపై మంత్రి అసభ్యంగా మాట్లాడారని, దాంతో తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందన్నారు నాగార్జున. సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని నాగార్జున కోర్టుకు తెలిపారు. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని, దేశవ్యాప్తంగా తమ కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం నమోదు చేసిన కోర్టు తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది. ప్రైవేట్ కేసు మాత్రమే. తర్వాత ఏమంటే వన్స్ కేసు టేకెన్ ఆన్ ఫైల్ అయిన తర్వాత సీసీ నెంబర్ వచ్చిన తర్వాత నేర పరిధి ఎక్కడ జరిగింది, లంగర్ హౌస్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా లంగర్ హౌస్ పోలీస్ జ్యూరి సెక్షన్కి మాత్రమే ఈ కేసు రిఫర్ చేస్తారు కోర్టు వారు. ఏమిటో ఇన్వెస్టిగేట్ చేయండి, ఇన్వెస్టిగేట్ చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజున నేను 2వ తేదీ వైజాగ్లో ఉండటం జరిగింది. నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా మీడియాలంతా చూసాము. ఇక్కడ సాక్షులైనటువంటి మా మేనగోడలు, ఇంకొక అతను వాళ్ళ దగ్గర సమ్ వెంకటేశ్వరరావు, సమ్ నాట్ రిలేటివ్, సమ్ ఈజ్ వర్కింగ్ విత్ నాగార్జున. సో వారిద్దరూ నాకు అన్నీ రాగానే చెప్పారు. మా కుటుంబానికి జరిగిన అవమానాన్ని గురించి, అన్నిటి గురించి బాధాతప్త హృదయంతో వ్యక్తం చేయడం జరిగింది. నా నోటీస్ కూడా అన్నీ వచ్చినాయి. ఇమ్మీడియట్గా నేను 3rd of this month 3వ తేదీన నేను కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టు వారికి స్టేట్మెంట్కి నా కోసం స్టేట్మెంట్కి పిలిచారు. నేను కంప్లైనెంట్ కనుక స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ రేపు తర్వాత రెగ్యులర్ చేసేప్పుడు దానికి ఒక సీసీ నంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఈ లోపల కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. కొండా సురేఖ్ గారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. మీ అభ్యంతరాలు ఏమిటో తెలుపుకోమంటే వారు వచ్చి వారి వాదనలు, వారి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు కోర్టుకు ఏమైనా సమర్పించవచ్చు. ఈరోజు నాగార్జున గారు తను ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ కట్టుబడి మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిన అన్నింటినీ కూడా జతపరిచి కోర్టు వారికి ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారం కొండా సురేఖన్ గారిని, క్రిమినల్ ప్రొవిజన్స్ ప్రకారం కొండా సురేఖ్ గారిని శిక్షించండి. మాకు ఇంత గౌరవం కలిగినటువంటి కుటుంబం ఈ సువిశాల భారతదేశంలోనే, నేను ఇండియాలో తెలుగు, తమిళ్, హిందీలో కూడా నటిస్తాను. నేను నేషనల్ ఫిగర్ని. ఇంత సువిశాల భారతదేశంలో మాకు జరిగినటువంటి, మా కుటుంబానికి జరిగినటువంటి పరువు నష్టం ఎలాంటి ఆధారాలు లేకుండా వారు మా మీద చేసినందుకు క్రిమినల్ చట్టాల ప్రకారం వారి మీద కోర్టు వారు తగు చర్య తీసుకోండి అని చెప్పి నాగార్జున గారు స్టేట్మెంట్ ఇవ్వడం.